20వ సర్గము. దశరథుడు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు తన అసక్తతను ప్రకటించుట. తచ్చుత్వా రాజసార్దులో విశ్వామిత్రస్య భాషితం. ముహూర్తమివ నిస్సంజ్ఞః సంజ్ఞావానిదమబ్రవీత్. దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణకాలముపాటు నిశ్చేష్టుడయ్యెను. పిమ్మట అతడు స్పృహను పొంది మునితో ఇట్లెను: ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః. న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసయః. ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః. అనయా సంవృతో గత్వా యోద్ధాహం తైర్నిశాచరయః. ఇమే శూరాశ్చ విక్రాంతా భృత్యా మే స్త్రవిశారదాః. యోగ్యా రక్షోగణైర్యోద్ధుం న రామం నేతుమర్హసి. రాజీవలోచనుడైన నా రాముడు 16 వయస్సుగూడ నిండనివాడు. కనుక ఇట్టి చిలితప్రాయమున ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధము చేయగలడని నేను అనుకొనను. ఇదిగో, ఈ అక్షౌహిణిసెనకు నేను అధిపతిని. ఈ సైన్యముతో వచ్చి నేను ఆ నిశాచరులతో పోరాడుదును. ఈ నా భటులు శూరులు, మొక్కపోని పరాక్రమశాలురు. వివిధాస్త్రములను ప్రయోగించుటలో నేర్పరులు, రాక్షసులతో యుద్ధము చేయగల సమర్థులు. దయచేసి శ్రీరాముని మాత్రము కోరవలదు. అహమేవ ధనుష్పాణ్యః గోప్తా సమరమూర్ధని. యావత్ ప్రాణాన్ ధరిష్యామి తావద్యోత్స్యే నిశాచరయః. నిర్విఘ్నా వ్రతచర్యా సా భవిష్యతి సురక్షితా. అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి. నేనే ధనుర్బాణములను చేతబట్టి నీ యాగసంరక్షణము చేయగలను. యుద్ధరంగమున సేనలకు నాయకత్వము వహించి నా బొందిలో ప్రాణములున్నంతవరకును ఆ రాక్షసులతో పోరు సల్పెదను. నేనే అచటికి వచ్చెదను. నీ యజ్ఞవ్రతదీక్ష సురక్షితముగా నిర్విఘ్నముగా పూర్తియగునట్లు చేయుదును. కనుక రాముని పంపవలసినదిగా అడుగవలదు. బాలో హ్యకృత విద్యశ్చ న చ వేత్తి బలాబలం. న చాస్త్రబల సంయుక్తో న చ యుద్ధ విశారదః. న చాసౌ రక్షసాం యోగ్యః కూటయుద్ధా హి తే ధ్రువం. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే. జీవితుం మునిశార్దుల న రామం నేతు మర్హసి. రాముడు పసివాడు, ఇంకను ధనుర్విద్యను పూర్తిగా నేర్వలేదు. శత్రువుల బలాబలములను గుర్తింపజాలడు. అస్త్రములను ప్రయోగించుట అంతగా ఎరుగడు. యుద్ధములలో ఆరితేయనవాడు కాడు. ఆ రాక్షసులందరూ కపటయుద్ధమున నిగ్గుదేలినవారు. కనుక వారితో యుద్ధము చేయుటకు ఇతడు చాలడు. ఓ మునీశ్వరా, శ్రీరాముని సంగతి అట్లుండనిండు. రాముని నిడబాసి ఒక్క క్షణకాలమైనను నేను బ్రతుకజాలను. కనుక ఆ పసివానిని కోరవద్దు. యది వా రాఘవం బ్రహ్మన్నేతుమిచ్ఛసి సువ్రత. చతురంగ సమాయుక్తం మయా చ సహితం నయ. షష్టిర్వర్షసహస్రాణి మమ జాతస్య కౌశిక. దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి. యజ్ఞవ్రతమును చేపట్టిన ఓ బ్రహ్మర్షి, తప్పనిసరిగా రాముని వెంటగొనిపోదలచినచో నేనును చతురంగ బలములతో వచ్చెదను. అనుమతింపుడు. నాకు 60,000 సంవత్సరముల వయస్సు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాదిక్లేశముల కోర్చి అశ్వమేధ, పుత్రకామేష్టి యజ్ఞములను ఆచరించిన ఫలితముగా మా నోముల పంటగా ఈ రాముడు మాకు కలిగెను. కనుక ఈ పసిబాలుని మీరు కోరవలదు. చతుర్ణామాత్మజానాం హి ప్రీత్యః పరమికా మమ. జ్యేష్ఠం ధర్మప్రధానం చ న రామం నేతుమర్హసి. నా 4 కుమారులలో రాముడనిన నాకు అత్యంతమైన ప్రేమ, పైగా అతడు జ్యేష్ఠుడు, కనుక ధర్మాత్ముడైన రాముని తీసుకుని వెళ్లవలదు. కిం వీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కేచ తే. కథం ప్రమాణాః కేచైతాన్ రక్షంతి మునిపుంగవ. కథం చ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసాం. మామకైర్వా బలైః బ్రహ్మన్ మయా వా కూటయోధినాం. సర్వం మే సంస భగవన్ కథం తేషాం మయారణే. స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః. ఓ మునీశ్వర, ఆ రాక్షసులెవరు? వారి పరాక్రమము ఎట్టిది? వారు ఎవరి కుమారులు? వారి ఆకారములెట్టివి? వారికి ఎవరెండగలదు? ఓ బ్రహ్మర్షి, కపటయుద్ధములో దిట్టలైన ఆ రాక్షసులను నేనుగాని నా సేనలుగాని రాముడుగాని ఎట్లు ఎదుర్కొనవలెను? ఓ మహాత్మా, ఆ రాక్షసులు పరాక్రమముచే విర్రవీగుచున్నవారుగదా.
ఆ దుష్టాత్ములను నేను ఎట్లు నిలుపవలను? అంతయును నాకు విశదపలుచుము. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోభ్యభాషత. దశరథుని వచనములను విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. పౌలస్త్యవంశ ప్రభవో రావణో నామ రాక్షసః. సబ్రహ్మణా దత్తవర్హ త్రైలోక్యం బాధతే భృశం. మహాబలో మహావీర్యో రాక్షసైః బహుభిర్వృతః. శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిపః. సాక్షాద్వైశ్రవణభ్రాతా పుత్రో విశ్రవసో మునే. యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః. తేన సంచోదితో ద్వౌ తు రాక్షసౌ సుమహాబలౌ. మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞవిఘ్నం కరిష్యతః. రావణుడు అను రాక్షసుడు పౌలస్త్యవంశమున జన్మించెను. అతడు మిక్కిలి బలవంతుడు, గొప్ప పరాక్రమశాలి. అతనికి పెక్కు రాక్షస బలములు గలవు. పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ వరములను పొందెను. అతడు ఆ వరగర్వముచే ముల్లోకములను బాధించుచున్నాడు. రాక్షసరాజైన ఆ రావణుడు విశ్రవసుడు అను ముని యొక్క పుత్రుడు, కుబేరుని సోదరుడు, మహావీరుడు అని ప్రతీతి. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుట చిన్న పనిగా భావించి అందు అతడు స్వయముగా పాల్గొనటలేదు. కాని అతనిచే ప్రేరితులైన మారీచుడు, సుబాహువు అను మహాబలశాలురైన రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్నారు. ఇత్యుక్తో మునినా తేన రాజోవాచ మునిం తదా. నహి శక్తోస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః. సత్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే. మమ చేవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్ గురుః. విశ్వామిత్ర మహర్షి ఇట్లనడువగా దశరథుడు ఆ మునితో ఇట్లనెను. రణరంగమున ఆ దుర్మార్గుని ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని. ఓ మునీశ్వర! మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను. నాకు గురువు, దైవము మీరే. కనుక పసివాడైన నా పుత్రుని మీరే అనుగ్రహింపవలెను. దేవదానవ గంధర్వా యక్షాః పతగపన్నగాః. న శక్తా రావణం సోఢుం కీం పునర్మానవా యుధి. సహి వీర్యవతాం వీర్యం ఆదత్తే యుధి రాక్షసః. తేన చాహం న శక్తోస్మి సంయోద్ధుం తస్య వా బలైః. సబలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మజైః. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, గరుత్మంతుడు, నాగులు మొదలగు వారెవ్వరనూ సంగ్రామరంగమున రావణుని ఎదుర్కొనలేరు. ఇంక మానవుల విషయము చెప్పనేలా? ఆ రావణుడు రణభూమియందు ప్రతివీరుల యొక్క బలపరాక్రమములను హరించివేయును. కావున ఓ మునిపుంగవ, నేను నా సైన్యములతో కూడిగాని పుత్ర సహితుడనైగాని అతని బలములను ఎదుర్కొనుటకు అశక్తుడను. కథంప్యమరప్రఖ్యం సంగ్రామాణాం అకోవిదం. బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్రకం. ఓ బ్రహ్మర్షి! నా కుమారుడు దైవసమానుడు, పూర్తిగా అమాయకుడు, యుద్ధ విద్యలయందు ఆరితేలినవాడు కాడు. పైగా బాలుడు, కావున అతనిని నేను పంపజాలను. అథ కాలోపమో యుద్ధే సుతో సుందోపసుందయోః. యజ్ఞవిఘ్నకరోతౌ తే నైవ దాస్యామి పుత్రకం. మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ. తయోరన్యతరేణాహం యోద్ధా స్యాం ససుహృద్గణః. యజ్ఞమునకు విఘ్నములను కలిగించుచున్న ఆ మారీచ సుబాహువులు సుందోపసుందుల కుమారులు, యుద్ధమున వారు యమునితో సమానులు. కనుక నా ముద్దుల బిడ్డను మీ వెంట పంపజాలను. మారీచ సుబాహువులు మిక్కిలి పరాక్రమశాలురు, కదనరంగమున కాకలు దీలినవారు. వారిలో ఒక్కనితో సైతము నా మిత్రులతో కూడియేనను నేను యుద్ధము చేయజాలను. ఇతి నరపతి జల్పనాత్ ద్విజేంద్రం. కుశికసుతం సుమహాన్ వివేశ మన్యుః. సుహుత ఇవ సమిద్భిరాజ్యసిక్త. సమభ్వదుజ్వలితో మహర్షివహ్నః. బ్రాహ్మణోత్తముడును, కుశికునివంశమువాడును, మహాపురుషుడును అయిన విశ్వామిత్రుడు అసంగతములైన దశరథుని మాటలకు ఆగ్రహోదగ్రుడాయను. సమిధలతో, ఆజ్యాహుతులతో ప్రజ్వరిల్లిన అగ్నివలే ఆ మహర్షి మండిపడెను. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే వింశః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 20వ సర్గము సమాప్తము.